భయపడుతున్నారు. వాళ్ళ శాసనసభలో వాళ్ళ ముందే వాళ్ళ బట్టలు పదిస్తామని చెప్పి భయపడుతున్నారు. లేకపోతే ఎందుకు ఇవ్వరు అవకాశం? ఇవ్వాలి కదా మాకు. మీరు ఏ పద్ధతుల్లోనైతే మీరు చేస్తున్నారో అదే పద్ధతుల్లో ప్రతిపక్షానికి ఇవ్వాలి అవకాశం. మేము అడుగుతున్నది న్యాయమైంది కదా. తెలంగాణ ప్రజల ముందే పెడతాం మేము ఈ విషయాన్ని. తెలంగాణ ప్రజల ముందు ఉంచుతున్నాం. శాసనసభ నీకు ఒక తీరు నాకు ఒక తీరు కాదు కదా. నువ్వు ఏ పద్ధతిలో చూపిస్తే మేము ఆ పద్ధతిలో చూపిస్తాం. మేము కొత్తగా మేము ఇంకోటి తెచ్చి పెడతామని అంటలేము. మీరు పెట్టిన స్క్రీన్ అట్లే ఉండనియండి. మీరు పట్టుకున్న బెత్తమే మా చేతికి ఇవ్వండి, మేము చూపిస్తాం. దాని మీదనే చూపిస్తాం. మీరు ఇచ్చిన దాంట్లోనే మీ భాగవతాన్ని బయట పెడతాం. మీరు ఇచ్చిన దాంతోనే మీ బట్టలు ఇప్పుతాం, ప్రజలకు చూపిస్తాం. ఆనాడు 60 ఏళ్ల భాగవతం ఏందో, ఈ 2 ఏళ్లుగా మీరు చేస్తున్న ద్రోహం ఏందో అన్నీ కూడా చెప్తాం ప్రజలకు. మేము అడుగుతున్నదల్లా అదే అవకాశం, సమాన అవకాశం మాకు రావాలని మేము అడుగుతాం.